వాతావరణం మార్పులు, వర్షాలు పడడం వల్ల ఫీవర్స్ అయితే జనాల్లో చాలా ఎక్కువ నమోదవుతూ ఉన్నాయి. ఓపీలో కూడా ప్రతిరోజు ఒక 50 నుంచి 60 మంది ఫీవర్స్‌తో రావడం జరుగుతుంది. ఇందులో కొన్ని ఎక్కువ భాగం వైరల్ ఫీవర్స్ ఉంటున్నాయి. వాటిలో మలేరియా కూడా ఒక 8, 10 వరకు మలేరియా కేసెస్ నమోదవుతున్నాయి. కొన్ని ఏరియాస్‌లో ఎస్పెషల్లీ చినమారంగి మరియు పాలకొండ ఏరియాస్ నుంచి డెంగీ కేసులు కూడా నమోదవడం జరుగుతుంది. రోజు ఒక 2 నుంచి 3 వరకు. ఈ ఫీవర్స్ అన్నిటికీ సర్వేలెన్స్ చేయించడం, వీటిని నోటిఫై చేసి వాటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా స్క్రీనింగ్ చేసి, టెస్టులు చేసి వాళ్ళని కూడా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఫీవర్ కేసెస్ అన్నిటికీ సరిపడా మందులు కానీ, వైద్య సదుపాయానికి సరిపడా ఇది కానీ ప్రతి హాస్పిటల్లోనూ మన జిల్లాలో ఉన్న 8 హాస్పిటల్స్‌లో కూడా అన్నిట్లోనూ రెడీ చేయడం జరిగింది. మందులు మలేరియాకి సంబంధించి కానీ, డెంగ్యూకి సంబంధించి కానీ, లేదా వైరల్ ఫీవర్స్‌కి కానీ ఫీవర్ ఓపీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ హాస్పిటల్‌లో ఓన్లీ ఫర్ ఫీవర్ కేసెస్ స్పెషల్‌గా ఒక ఓపీ క్రియేట్ చేయడం జరిగింది. డాక్టర్స్ 24/7 ఫీవర్ కేసెస్ చూడటానికి పెట్టడం జరిగింది. అలాగే వాటికి సంబంధించిన మందుల్ని కూడా రెడీగా ఉంచడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఫీవర్ కేసెస్ పెరగడం వల్ల ఎస్పెషల్లీ ఏంటి అంటే కురుప మరియు భద్రగిరి ఏరియాస్ నుంచి సీతంపేట ఏరియా నుంచి మలేరియా కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. అలాగే చినమారంగి మరియు పాలకొండ ఏరియాస్ నుంచి డెంగ్యూ కేసులు నమోదు అవ్వడం ఎక్కువగా జరుగుతోంది. వీటిని డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గారికి ఇన్ఫామ్ చేసి వాళ్ళ నుంచి స్క్రీనింగ్ కానీ, రెగ్యులర్ సర్వేస్ కానీ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత వైరల్ ఫీవర్స్ అయితే అన్ని ఏరియాస్‌లోనూ ఉన్నాయి. వాటికి సరిపడా మందుల్ని రెడీగా ఉంచుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ పిల్లల్లో ఎక్కువగా జ్వరాలు రావడం జరుగుతుంది. వాళ్ళకి ముందుగా అవేర్‌నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫీవర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆహారం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు తొందరగా డీహైడ్రేట్ అయిపోయే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఏం తీసుకోవాలి అనేది హెల్త్ అవేర్‌నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు వేడి నీరు ద్రావణాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కలిపి ఇవ్వమని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఒకరోజు తప్పించి జ్వరం తగ్గకపోతే ఇమీడియట్‌గా హాస్పిటల్‌కి తీసుకురమ్మని వాళ్ళలో అవేర్‌నెస్ కల్పించడం జరుగుతుంది. అలాగే పసరు మందులు అవి పట్టవద్దు అని చెప్పి ప్రజల్లో చైతన్యం